తనుజ వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి విషెస్ అని చెప్పి అంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి ఒక వీడియో అప్‌లోడ్ చేసింది. దానికి సంబంధించి ఇమేజెస్ దీన్ని పెడుతున్నాను చూసేయండి. తనుజనే కాదు ఇప్పుడు కళ్యాణ్ కూడా సంక్రాంతి విషెస్ చెప్పాడనమాట. దానికి సంబంధించి ఇమేజెస్ కూడా దీన్ని పెడుతున్నాను. ఇంకొకటి తనుజ వచ్చేసి ఇప్పుడు త్వరలో ఒక చోట చూడబోతున్నాం తనుజని. అది ఎక్కడంటే ఒక ఈవెంట్‌లో రాబోతుంది. బట్ అంటే ఇప్పుడు కళ్యాణ్ వస్తాడంటే కళ్యాణ్‌ది మాత్రం చెప్పలేం. ఎందుకంటే కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. తను చాలా ఈవెంట్స్‌లో బిజీగా ఉన్నాడనమాట. యాక్చువల్‌గా సంక్రాంతికి తను ఏ పిల్లలనైతే అంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటా అన్నాడు గదా! సో, ఆ అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి డ్రెస్సులు గూడా కొనిపించాడనమాట. ఫస్ట్‌లో తను వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి కేక్ కటింగ్ చేయించడం కూడా మనం చూసాం. ప్లస్ తనకిప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. తనైతే హౌస్‌లో చెప్పినట్టుగానే కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని చదివించడమే కాదు, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం తనే తీరుస్తానని చెప్పాడు. అది ఇప్పుడు చేస్తున్నాడని చెప్పి మనకి లైవ్‌లోనే అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నాను చూసేయండి. అంతేకాకుండా తనుజ ఇప్పుడు తనుజకు కూడా జంతువులంటే చాలా ఇష్టం. మనకు తెలిసిందే గదా! తనుజ కళ్యాణ్‌కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే తనుజకొచ్చేసి మన కళ్యాణ్ ఒక పప్పీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. సంక్రాంతికి పప్పీని గిఫ్ట్‌గా ఇచ్చాడా అని చెప్పి. ఎందుకంటే తనుజ ఒక పప్పీ ఫోటో వైరల్ అవుతుందనమాట. ఆ పప్పీ వచ్చేసి తను ఆడుకుంటున్నట్టు అట్లా. అందుకని తనిచ్చినట్టు ఇప్పుడు ఒకటి వైరల్ చేసేస్తున్నారు. సో, ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్లస్ ఒకళ్ళకొకళ్ళు ఇమేజెస్ షేర్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా ఉన్నాయి. బట్ పబ్లిక్‌గా అయితే మనకదంతా తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు లైక్ చేసుకోవట్లేదు. ఒకళ్ళొకళ్ళు ఫాలో చేసుకోవట్లేదంటున్నారు. యాక్చువల్‌గా తనుజ ఇన్‌స్టాగ్రామ్‌లే గాదు, యూట్యూబ్‌లే గాదు, ఫేస్‌బుక్‌లే గాదు, వేటిలో అయినా చాలా తక్కువ యాక్టివేట్‌గా ఉంటుంది. అంత యాక్టివ్‌గా ఉండదు. ఎందుకంటే తన ఫ్యామిలీతోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇప్పుడే కదా తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఆ మాటే చెప్పింది. నేను ఎక్కువ మా ఫ్యామిలీతోనే ఉంటాను. అందుకనే నా ఫ్యామిలీతో నాకు బాండింగ్ ఎక్కువ. బయట తక్కువ అని చెప్పి. అప్పుడే చెప్పింది గదా! ఇప్పుడు ఇంతకాలం ఇక్కడ ఉన్నానంటే చాలా గ్రేట్. ఎందుకంటే నాకే అనిపిస్తుంది. నేను ఇంతకాలం ఉండగలనా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఉన్నందుకు నాకే హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి చెప్పింది గదా! సో, ఇదంతా పక్కన పెడితే మనం తనుజ కళ్యాణ్‌ని ఎప్పుడు చూస్తామని చెప్పి మెసేజ్ పెట్టారు. మనం త్వరలో లైవ్‌లో చూడబోతున్నాం. త్వరలో అంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను. బట్ ఆ అప్డేటు నాకు తెలిసిన తర్వాత ఇస్తాను. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.